నా చిన్నప్పుడు ఆడపిల్లకి చదువెందుకని చెప్పంటే నాకు చాలా నవ్వొచ్చేదండి. వీళ్ళకేం తెలుసులే అనుకునేదాన్ని. ఈ మధ్య కాలంలో కూడా ఇలాగే అంటున్నారండి. ఆడపిల్లకి చదువెందుకు, రోజులు బాలేదు కదా, ప్రేమ దోమ అంటున్నారు, టీవీలో చూస్తున్నాం గదా అంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. కాలం కలిసి రాకపోతే తాడే పామే కాటేసిద్దంటారు గదా! లోకం తీరు బాలేదని చెప్పి మనం పెళ్లి చేసినా గానీ, వచ్చే మొగుడు ఈ కాలానికి సంబంధించిన వాడే గదా! మన నాన్నలు, తాతలు కాలంలో అయితే భార్య చేయి పట్టుకొని వదిలేవాళ్ళు కాదు చనిపోయేదాకా. కానీ ఇప్పుడు అట్లా కాదు కదండీ! రోజుకొకళ్ళు నచ్చుతున్నారు. ఈరోజు ఉన్న ప్రేమ రేపు ఉండట్లేదు. ఎంత ఆస్తులు మనం పిల్లలకిచ్చినా అవి ఎంతకాలం ఉంటాయో మనకు తెలీదు. ఎప్పుడు ఏమైపోతాయో మనకు అర్థం కాదు. అది మన పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నీకంటూ ఒక భరోసా, చదువే అని చెప్పి పెంచాలి. చదువు తర్వాతే ప్రేమ, పెళ్ళి అని చెప్పాలి. మన తలరాతను మనమే రాసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంటుందని చెప్పాలి. ఇది చెయ్యొద్దు అని మనం చెప్పడం కంటే, ఎందుకు చేయకూడదో, చేస్తే ఏమవుతదో, అది చేసి పాడైపోయిన వాళ్ళని చూపించాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతది.